సంగారెడ్డిలో చెరువు కట్టకు వచ్చామండి. చెరువులో మొత్తం గడ్డి ఎట్లా పేలికపోయి చూడండి. గడ్డి ఇది గడ్డి మొత్తం తీయనికి రావట్లేదు. గడ్డి మొత్తము చాలా గడ్డి పేరుకపోయింది. అప్పుడు గడ్డి లేకుండే గడ్డి ఎక్కడి నుంచి వచ్చిందేమో మొత్తం చెరువు నిండా గడ్డి అయిపోయింది. ఇది గడ్డి ఏమో తీసిన పోతే పోతాను లేదు గడ్డి. ఇది మహబూబ్ నగర్ సాగర్ అంటారండి. 350 ఎకరాల పైన ఉంటుంది ఇది చెరువు. సంగారెడ్డి చెరువు మహబూబ్ నగర్ చెరువు అంటారండి. ఇది ఇలా ఇందులో ఇంకా ముందు పోయినాక పెడతామండి. అది అక్కడ కనబడుతున్న చూడండి. అది అక్కడ కనబడుతుంది చూడు. అదేమో లింగం ఉంటుంది ఇక్కడ. అక్కడ లైట్ కనబడుతుంది కదా, అక్కడ శివలింగం ఉంటుంది. అక్కడ గుడి ఉంటుందండి. అక్కడ ఒకటి కాల్చబడ్డ అక్కడ మొత్తం నీళ్ళు మొత్తం లోపడుతున్నాయండి. గడ్డి వచ్చేసింది పైకి. ఐదుగా కనబడుతుంది. మొత్తం గడ్డి ఉంది. చెరువు కనబడుతున్న మొత్తం గడ్డి ఉంది. మొత్తం గడ్డి ఉంది. చెరువు ఉంది. వాటర్ లేదు. కనబడుతున్న వాటర్ అక్కడ ఉంది. మొత్తం గడ్డి తిరగపోయింది. మొత్తం చెరువు కట్ట నిండా గడ్డి ఉంది. కట్ట నుంచి పొలాలకు నీళ్ళు ఇస్తారండి. ఇక్కడ దారి ఉంటుంది. ఇక్కడ దారి ఉంటుంది. అందులో నుంచి నీళ్ళు ఇక్కడ పొలాలకు చెరువు నీళ్ళే ఇడుస్తారండి. చెరువు నీళ్ళే పోతాయి. పొలాల పంట అవుతుంది. ఊర్లు అవి గుడ్లు పండిస్తారు. చెరుకు వడ్లు ఇవన్నీ పండిస్తారు. ఇక్కడ వైకుంఠపురం అక్కడ నుండి మెదక్ రోడ్ ఉంది. మెదక్ నారాయణఖేడ్ ఉంటుంది. వైకుంఠపురం ఉంటుంది. గుడి అక్కడనే ఉంటుందండి. పైన పొదలైనగో పొదల మీద చెరువు కట్ట ఇది మొత్తం ఎట్లయినా సర్కారు బొబ్బి పొదలు బాగాయండి. ఇక్కడ ఇగో చెరువు కట్టది. ఇంకా పోతున్నామండి. ఇంకటి పోతున్నాము. చెరువు కట్ట లోనికి పోతున్నాము. ఇంకా ఇగో గడ్డి పేలుకపోయింది. ఇంకా గడ్డి అట్లనే ఉంది. పేలుకపోయింది గడ్డి. ఫుల్ గడ్డి తీసిన పోతే ఇంకా గడ్డిగా ఉంది చూడు. లేదంటే 5 కిలోమీటర్ 2 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చిన దానికి గడ్డి ఉంది. ఇంకా వాటరే లేవు. లోపల మొత్తం గడ్డి పెరిగిపోయింది. వాటర్ గురించి దూరం పోతే వాటర్ లేదు. మొత్తం గడ్డి వచ్చేసింది. వాటర్ అక్కడ ఉంది. ఇక్కడ వినాయకులు, బతుకమ్మ, అన్ని మధ్యలో నిన్నే చూస్తామండి. వినాయకుని మంచి అప్పుడు మంచి ఉండే నీళ్ళు మొత్తం మంచి వాకింగ్ చేసి ఇక్కడ ఈ వాసనకు వాకింగ్ చేయాలంటే డబ్బు వాసన వస్తుంది. వాకింగ్ వస్తుంది పొద్దున్నప్పుడు. ఇది రావాలంటే పెద్ద వాసన వస్తుంది. రాబుద్ది కావట్లేదు. చెట్లు వస్తేనే ఘోరంగా అవుతున్నాయి. మొలక తీసిన కొద్దీ మరో మొలక అవుతుంది. తీసినందుకు మొలక అవుతుంది. ఎండ ఇప్పుడు నీళ్ళు బాగుంది. సరే అండి. ప్రజలు ఇంకొద్దిసేపు పోయి ముంగడు పోయినాక ఇంకోటి షాట్ తీస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నిమజ్జనం చేసేది ఇక్కడనండి. వినాయకుడు నిమజ్జనం ఇట్టే చేస్తారండి. సో ఇక్కడనే నిమజ్జనం చేస్తారు. వినాయకుడు నిమజ్జనం, దుర్గాభవాని మాత నిమజ్జనం, బతుకమ్మ నిమజ్జనం. బతుకమ్మలనే ఇక్కడ ఇడుస్తారు. బతుకమ్మలు మొత్తం గడ్డి చూడు ఎట్లా పేరుకపోయిందండి. సంగారెడ్డి లోపల లైట్ కోసం సంగారెడ్డి మొత్తం ఇగో
శివాలయం గుడి అక్కడ ముందు ఉంది. మొత్తం ఐఐటి మొత్తం అక్కడ కల్వకుంట మొత్తం లైట్ కనబడే ఐఐటి మొత్తం ఇక్కడనే చెరువు. దుర్గాభవన్ మాత గణపతి నిమజ్జనం ఇట్లా చేస్తారండి. ఏమో గడ్డి మాత్రం బాగానే పెరకపోయింది. ఇక్కడ వాసన స్మెల్కు రాబుద్ది కావట్లే. చాలామంది వాకింగ్ పొద్దున్న వచ్చేటప్పుడు ఇప్పుడు చాలామంది స్మెల్కి అయితే రావట్లేదు. చాలామంది స్మెల్ అట్లనే దోమలు బాగానే ఎక్కువ అయిపోయినాయండి. కరుస్తున్నాయి దోమలు. మేము మొత్తం గడ్డి ఎట్లా పేరుకపోయింది చూడండి. చూస్తేనే అక్కడ మొత్తం వాటర్ ఉన్నాయి, ఇంకేమో గడ్డి ఉంది. మొత్తం గలీజ్ అయిపోయింది. ఇప్పుడు వినాయకుళ్ళు నిన్న నిమజ్జనం చేస్తారు. దుర్గాభవాని మాత నిమజ్జనం ఇక్కడనే చేస్తారు. మహబూబ్ నగర్ చెరువు అంటారు. 250 ఎకరాల పైన ఉంటుంది. పురాతనమైన చెరువు, చాలా అప్పటి నుంచి ఉంది ఇది. మేము చిన్నప్పుడు ఇలా ఈత కొట్టడం ఇన్ని నేర్చుకున్నామండి. ఈత నేర్వడం ఇండ్లని నేర్చుకున్నాం మేమైతే. అది తెలిసిన చెరువు చిన్నప్పుడు ఇన్న ఈత కొడుతుంటే ఇప్పుడు ఇంత దరిద్రంగా తయారైందంటే అమ్మ చెప్పలేను. ఇది కటింగ్ చేసిన కానీ పోతలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు అర్థమే కావట్లే. దోమలు చుడుగో కరుస్తున్నాయండి. 6:30 అవుతుంది అంతే. ఫుల్ దోమలు అయితే కరుస్తున్నాయి. సంగారెడ్డి ఐఐటి దూరం ఉంది. ఐఐటి అక్కడ ఐఐటి కంది శివనాపూర్ కల్వకుంట ఇక్కడ శివాలయం పసలవాది సంగారెడ్డి మొత్తం సంగారెడ్డి వానము మొన్న వర్షం పడ్డది. ఒక రోజు వర్షం నైట్ బాగానే దంచింది వర్షం. ఇది సంగారెడ్డి నుంచి ఎంట్రీ. హనుమాన్ విగ్రహం నుంచి వెనక నుంచి భాగం నుంచి ఎంట్రీ వస్తుందండి. చూడండి మంచిగా చూడండి. సంగారెడ్డి నిమజ్జనం చెరువు. సరే బాయ్ బాయ్. నిమజ్జనం చెరువు నిమజ్జనం చేస్తుంటే ఐఐటి కనబడుతుంది దూరంలో చూడ ఐఐటి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. వినాయకుని నిమజ్జనం ఇటే చేస్తారండి. నిమజ్జనం వినాయకునికి దుర్గాభవాని బతుకమ్మలు అన్ని ఇక్కడనే నిమజ్జనం చేస్తారు. బతుకమ్మలు అక్కడ ఎడుస్తారు. కానీ ఇది మొత్తం గడ్డి ఇట్లా పేరుకపోయింది. మొత్తం దమ్మకాలు వస్తున్నాయి. గడ్డి ఏమో ఎంత ఇది చేసినా మళ్ళీ గడ్డి అయితే పేరు బాగానే వస్తుంది. గడ్డి ఇది మంచిగా ఉంటుండే, నీట్గా ఉంటుండే. సేపు ఇట్లా అయిపోయింది. గడ్డితో మంచిగా కొడతలే. ఐఐటి అక్కడ ఉంది. ఈ పడవలు తిరుగుతుండే. అప్పుడు పడవలు తిరుగుతుండే. ఒక్కో మనిషికి 100 రూపాయలు తీసుకొని అట్లా తెంపుకొని వస్తుంది. పడవలు తిరిగేందుకు రావట్లేదు. మొత్తం గడ్డితో ఉన్నారు కదా, అన్ని నుంచి ఇబ్బంది అవుతుంది చాలా. అవును, ఇది చెరువు కట్ట నిమజ్జనం ఇక్కడనే చేస్తారు. వినాయకుని నిమజ్జనం, దుర్గాభవాని మాత నిమజ్జనం ఇలా సెంటర్ పాయింట్ ఇది అండి. ఇక్కడనే చేస్తారు. కూడా సెంటర్లో వినాయక నిమజ్జనం, దుర్గాభవాని మాత నిమజ్జనం. బతుకమ్మలు ఇక్కడనే ఎరుగుతారు. బతుకమ్మ ఇటు సైడు అక్కడ సైడు. తర్వాత ఇంకో టెంపుల్ ఉన్నదండి, దేవుని టెంపుల్ దుర్గాభవాని కట్ట వేసమ్మని ఏమంటారండి టెంపుల్. ఇది ఐఐటి అక్కడ ఉంది చూడండి. ఐఐటి కంది కోలంపేట్ సోనాపూర్ చాలా ఉన్నాయండి ఊళ్ళో. అక్కడ గ్రామాలు లేదంటే 400 ఎకరాల పైన ఉంటుంది. ఇది మహబూబ్ నగర్ చెరువు అని అంటారండి. ఇది మేము చిన్న ఉన్నప్పుడైతే ఇంట్లో ఈత నేర్చుకున్నామంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటుండే. ఇప్పుడేమో ఎంత దరిద్రంగా తయారైంది. ఈ మొలక ఎక్కడి నుంచి వచ్చిందేమో గబ్బు వాసన లేస్తుంది. తీసిన కొద్దీ మళ్ళీ మొలక తీసిన కొద్దీ మొలక అయితేనే ఉంది. మళ్ళీ ఎంత తీసినా మళ్ళీ చెత్త అవుతుంది. ఇది వాకింగ్కి వస్తే ఏవో వాసన వస్తుంది. పొద్దున వాకింగ్ రాకుండా అయిపోతుంది. రావడానికి ఇబ్బంది అవుతుంది చాలా. మొత్తం చెరువు కట్ట అంటే మంచిగా ఉంటుండే ఒకప్పుడు. రావాలంటే మొత్తం దోమలు
దోమలేమో కానీ పాములు అయితే ఉన్నట్టున్నాయండి. మస్తు ఉంటాయి పాములు అయితే, అన్నీ ఉంటాయి పాములు, పచ్చ పాములు ఉంటాయి, మస్తు పాములు ఉంటాయి ఇక్కడ. థ్యాంక్ యూ అండి.